అందరము కలిసే పోవుదము. బావా సుయోధన, నే కొలువు కూటమది ఏమో క్రమక్రమముగా రన్న కూటము వచ్చున్నది. పదుగురుండగని ఈ పదుగురుండగని నా చెప్పబో పలుకులు ఆలకింపు. బావా సుయోధన, నీ కొలువు కూటమది ఏమో క్రమక్రమముగా రన్న కూటము వచ్చున్నదే. పదుగురుండగని ఈ పదుగురుండగని నా చెప్పబో పలుకులు ఆలకింపు. అవి ఏమందువా? చెల్లియో చెల్లక చెల్లిగా చెల్లక తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపి సంధి చేయా పిల్లలు పాపలు ప్రజలు తప్పువ చూపద పండు చేసదా ఎల్లి రణల్ బెగోచెదమా ఏర్పడ తెలుపు కౌరవేశయ మరి ఒక్క మాట అల్లుకుంటాయే ఎర్రగని మహామతి తత్పురుడు అజాత శత్రువే అలిగిన వాడు సాగరములల్లియు ఏకముగాగా బావునే ఈ కన్నులు పతివెవురైన అని నొత్తురు చతురు రాజరాజ నా పలుకులు విశశంకుము ఈ పన్నుల లోకుల కావు మెల్లరు అదేను కాక సుయోధన మరి ఒక్క మాట జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు శిఖవజ శ్రేడ్డెల్లోచి నే అదండల్ బుల్కలిగాలు సంచనము మీద నారి గాంధీ బొంగు చదిల్చి అల్కున్నట్టు నీ మూకం చెల్లుతున్నప్పుడు ఒక్కడును నీ మర ఆల చూపడు కురుక్ష్మానాద సంధించగా అదేనగాక సుయోధన మరి ఒక్క మాట సంతోషంబుల సంధి చేయుదురే వస్త్రం ఊడ్చుతో ద్రౌపది కంఠం చూసిన నాడు చేసిన ప్రతిజ్ఞ దీర్ప భీముడు మా భీముడు పంతం సంసక జన్మపు రొమ్ము రుధిరం ఛేదించు 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 నాడే సంతోషమున సంధి చేయుదురే సంతోషమున సంధి చేయుదురే
ఇలా రా నాయన తమ్ముడు దుశ్శాసన, ఇలా రా. పిచ్చివాడ కృష్ణుడు ఏదో నోటుకొచ్చేట్టు వదులుతూ ఉన్నాడు. ఆ తాళ్లు తెచ్చి ముందు కట్టిపడవై తర్వాసంగా చూస్తా అన్నాడు సుయోధనుడు. దుశ్శాసనుడు తాళ్లు తెస్తున్నాడు స్వామివారిని కట్టేయడానికి. గోపాలుడు నటన సూత్రధారి కదండి, నటిస్తున్నాడు. స్వామి బావా ఏమిటది? సుయోధన, నన్ను తాళ్లతో బంధిస్తావా? నీ ముందు నేను ఎంత? మీరు 100 మంది, నేను ఒక్కడిని. బావా, ఒక ద్రౌపదిని ఏడిపిస్తేనే మీకు ఇలాంటి స్థితి ఏర్పడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, భార్యలు నాకు 16,000 మంది భార్యలకు భర్తను నేను. ఏవయ్యా, 16,000 మంది భార్యలకు భర్తను నేను. ఇప్పుడు నువ్వు నన్ను ఏదన్నా చేసావు అనుకో, అసలు కనిపించకుండా అయిపోతావు. నా మాట విని నా జోలికి రాకు, నా జోలికి రాకు బావా, నా జోలికి రాకు రాకు అంటుంటే దుశ్శాసనుడు తాళు తీసుకొస్తున్నాడండి స్వామిని కట్టివేయడానికి. నటన సూత్రధారి అంటున్నాడు, బంధింతువా నన్ను బాబా, బంధింతువా నన్ను బాబా, బంధింతువా నన్ను బాబా, నేను బ్రతికి బయటపడుటకు ఎంతేరా బాబా, బంధింతువా నన్ను బాబా బాబా. సంధి చేయగవాచి శ్రమలకు నానైతి, సంధి చేయగవాచి సంధి చేయగవాచి శ్రమలకు నానైతి, సంధి చేయగవాచి బావా, సంధి చేయగవాచి శ్రమలకు నానైతి, సంధి చేయగవాచి శ్రమలకు నానైతి, నే చేయలేను జగదానని బంధుత్వారము బావే. ఏమయ్యా, నన్ను తాళతో కట్టేకి బావా, నీకు ఉంటుంది బావ, నేను ఒక్కడని బావా, మీరు 100 మంది ఉన్నారు బావా, అన్యాయం బావా, నన్నేం చేయకండి బావా అంటుంటే విశ్వాసుడు తాళ్ళు తెచ్చి అలా స్వామివారిని బంధించడానికి ప్రయత్నిస్తూ ఉండగా విశ్వ విరాట్ స్వరూపుడైన శ్రీకృష్ణ స్వామి తన విశ్వరూపాన్ని చూపించారు. ఎలా? పాలస్థలమున బ్రహ్మ, వక్షమున అంబికాపతి, పాలస్థలమున బ్రహ్మ వక్షమున అంబికాపతి, ముఖం బంధు వఖరి, ఉభయ పార్శ్వమున మఖేంద్ర పౌల క్షేమ మరుద్యుచ్చులాదిత్యులు అచులను, సవ్య దక్షిణ భుజస్కంధముల అలగాండీయులు బలదేవనలను, వీపున ఆయుధోపేతులైతులకు అల యుధిష్ఠిర భీమ మాద్రితనయులు, అఖిలాస్త్రయుత బాణులవు అఖిలాస్త్రయుత బాణులవు, యూరుల యదు వృష్టి భోజ అంధక వీరవరులు, ఘనరోమ కూప మార్గముల ప్రళయార్క సన్నిభ సంప్రభా సముదయమును కలిగి, చేతుల చెంక చక్ర గదా నిశిత ఖడ్గ శక్తి ప్రముఖ మహాసాధనమును కలిగి, చూచువారికి అకట భయానకద్భుత రసంబు నిధులు సభాస్థారులెల్లరూ మునింగి యదా యదా
అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామి పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే అని ఈ విధంగా స్వామివారు తన విశ్వరూపాన్ని చూపించారు. చూడగలిగిన వాళ్ళు మాత్రమే చూశారు, మూర్ఖులంతా పడిపోయారు. అలాంటి సమయంలో ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేనేమిటో నీకు నేత్రదానం చేస్తున్నాను చూడమన్నాడు. ధృతరాష్ట్రుడికి నేత్ర దృష్టి ఎప్పుడైతే కలిగించాడో స్వామి, ఆ విశ్వమోహనాకారుని తనివి తీరా చూచినటువంటి ధృతరాష్ట్రుడు తన్మయత్వం చెందాడు. స్వామి గోపాల, అపద్బంధ, గోపీజన ప్రియ, నాకు నిన్ను చూసే భాగ్యాన్ని కలిగించావా దాత, నిన్ను చూసే భాగ్యాన్ని కలిగించావా తండ్రి. భగవాన్ గోవింద, ఆపద్బంధ తనివి తీరా చూచాడండి ధృతరాష్ట్రుడు. అలా తనివి తీరా దివ్య మంగళ విశ్వ విరాట్ స్వరూపాన్ని చూచి, కృష్ణ, నిన్ను చూచిన ఈ పవిత్ర నేత్రాలతో ఈ పాపిష్టి లోకం నేను చూడను, నాకు గుడ్డితనాన్ని ప్రసాదించమన్నాడండి ధృతరాష్ట్రుడు. వెంటనే శ్రీకృష్ణ స్వామి తథాస్తు 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 అనగా శ్రీకృష్ణ స్వామి తన విశ్వరూపాన్ని చాలించారు. శ్రీకృష్ణ స్వామి తన విశ్వరూపాన్ని చాలించి కౌరవులకి పాండవులకి యుద్ధం తప్పదనేటువంటి నిర్ణయం అయిపోయి విషయాన్ని పాండవులతో చెప్పగా వారును వీరును యుద్ధానికి సిద్ధపడ్డారు. 11 అక్షోహిణి సైన్యం కౌరవులది, 7 అక్షోహిణి సైన్యం మాత్రం పాండవులది. 11 అక్షోహిణి సైన్యానికి కౌరవులు సర్వసేనాధిపతిగా తాతగారిని నిర్ణయించారు. 7 అక్షోహిణి పాండవ సైన్యానికి ధర్మరాజు దుష్టజుమ్ను నిర్ణయించాడు సర్వసేనాధిపతిగా. వారును వీరును కురుక్షేత్రానికి చేరి యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈనాటి శ్రీకృష్ణ రాయబార కథ ఇంతటితో సమాప్తం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, నా చిత్తములో హరి నీవే శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. నా చిత్తములో హరి నీవే శ్రీమంగళం. శ్రీమంగళం శ్రీమంగళం. అరటి పచ్చల వంటి అంగన శిరసు మీద, అరటి పచ్చల వంటి అంగన శిరసు మీద చిరులు దాల్చిన నీకు శ్రీమంగళం. గరిమా శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి, గరిమా శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి, శ్రీవరాణి పూజిత శ్రీమంగళం. శ్రీవరాణి పూజిత శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. నా చిత్తములో హరి నీవే